హలో స్టూడెంట్స్, ఈరోజు మన లివింగ్ వరల్డ్లో డిఫైనింగ్ ఫీచర్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్, డిఫైనింగ్ ఫీచర్ అంటే ఏంటి? ఆల్ లివింగ్ మనం ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఏదన్నా ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపించాలి, ఆల్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపించకూడదు. అప్పుడు అది డిఫైనింగ్ ఫీచర్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు స్టేట్మెంట్స్ని ఏదైనా ఒబే చేయకపోతే అప్పుడు అది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, గ్రోత్. ఈ గ్రోత్ అనేది ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపిస్తుందా? జీవం ఉన్న ప్రతిదీ పెరుగుదల అనేది చూపిస్తుంది. చూపిస్తుంది, అన్నిట్లోనూ చూపిస్తుంది. అలాగే ఆల్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అనేది ఉంటుందా? థింక్ చేయండి, ఉంటుంది. ఎలా? ఇప్పుడు స్టోన్ సర్ఫేస్ మీద డస్ట్ పడి అదంతా పేరుకపోయి లిటిల్ బిట్ సర్టన్ హైట్ అనేది గ్రోత్ చూపిస్తుంది. ఆ విధంగా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా గ్రోత్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు డిఫైనింగ్ అవ్వాలంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపించాలి. సో ఇది చూపిస్తుంది, ఓకే. ఆల్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపించకూడదు, కానీ ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి రెండో స్టేట్మెంట్ని ఒబే చేయలేదు, కాబట్టి ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వీటికి చాలా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. అప్పుడు మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.